వాళ్ళు కానీ మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు, ఇంటికాడ వాళ్ళు మన ఇండియాలో ఏమనుకుంటున్నారు, కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, జరిగేది వేరు, మన ఇండియాలో అనుకునేది వేరు. వాళ్ళ మధ్య ఉన్నది ఇక్కడ ఈ ఇంట్లోనే ఏం జరుగుతుంది. కజిన్ ఒక అక్క నాకు ఫోన్ చేసి, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, గల్ఫ్ కంట్రీ కోసం చాలా ఘోరంగా చెప్పుకుంటున్నారు, తెలుగు వాళ్ళు ఇట్లా ఇంకా ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారో. ఫ్రెండ్స్, నేను మీ కవి అరెస్ట్ ఇన్ ఖత్తర్. ఏంటి అరెస్ట్ అంటుంది అని మీకు కొత్తగా అనిపిస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, నేను అంటే అరెస్టు అని అంటే ఎందుకు నేను అరెస్టు అంటున్నానో మీకు ముందు నా వీడియోలు మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. దానికంటే ముందు నేను మాట్లాడే ముందు కొంచెం మీరు నా వీడియోని ఇప్పుడు మీరు చూసినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అరెస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలకి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి అన్నది ఎవరికి తెలియదు కదా. ఇక్కడ 4 గోళ్ల మధ్య ఉన్నది ఇక్కడ ఈ ఇంట్లోనే ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మీకేం తెలియదు కదా. మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఐడియాతోటి నేను చేస్తున్న వీడియోస్ ఇవి. ప్లీజ్ మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా తీయాలనుకుంటున్నాను అంటే, నా ఫ్రెండ్ కజిన్ ఒక అక్క నాకు ఫోన్ చేసి, కవిత మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నేను ఇట్లా బయట రావాలి అని అనుకుంటున్నాను, నాకు ఇంట్లో పరిస్థితి అసలు ఏం బాగాలేదు కవిత అంటే. కానీ చాలామంది ఊర్లో అందరు కూడా గల్ఫ్ కంట్రీ కోసం చాలా ఘోరంగా చెప్పుకుంటున్నారు, ఏంటి నువ్వు అక్కడే ఉన్నావు కదా కవిత ఏంటి అని నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, అక్క లేదు ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి, అవన్నీ ఏంటి అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అన్నీ ఇప్పుడే చెప్పేసాను అనుకో మళ్ళీ మీకు తెలియదు కదా, అందుకే నేను నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను అని నేను అక్కకు వివరంగా చెప్తా ఓకే కవిత అనేసి అని అన్నది. అంటే ఇట్లా మన తెలుగు వాళ్ళు ఇట్లా ఇంకా ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారో అని నాకు అనిపించి, నేను ఇట్లా ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారో అని నాకు అనిపించింది. అంటే ఇక్కడ జరిగేది వేరు, మన ఇండియాలో అనుకునేది వేరు, కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, మన ఇంటికాడ వాళ్ళు మన ఇండియాలో ఏమనుకుంటున్నారు అదంతా నేను మీకు నా వీడియోలో నేను మీకు చూపించబోతాను. సో దానికే కొంచెం ఇదిగా ఉంటుంది అని నేను అరెస్ట్ అని నేను కొంచెం అలా క్రియేట్ చేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు అసలు ఏంటి ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ మీరు నా వీడియోని ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే కామెంట్ చేయండి మీకు ఇంకా నెక్స్ట్ ఏం వీడియోలు కావాలి అంటే, అక్క మాకు అక్కడ వంటలు కానీ లేదా ఇక్కడ ఏమన్నా మీకు చూడాలనిపిస్తే, ఈ ప్రదేశాలు కానీ ఏమన్నా చూడాలనిపిస్తే, నిజంగా అక్కడ మీరు ఎట్లుంటుంది మేము ఉండే ఇక్కడ, మాకు మా సార్ వాళ్ళు కానీ మా మేడం వాళ్ళు కానీ మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు అదంతా నేను మీకు ఒక నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు.